దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి అంటున్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ ఉన్నది అంటే ప్రీతికరం కాని సేవ కూడా ఉంది అని అర్థం. ఆ ప్రీతికరమైన సేవ ఏమిటో నేను మీకు ఇంకా చెప్పలేదు, కానీ ప్రీతికరమైన సేవ చేయాలి అంటే దేవుడు ఈ హెబ్రీ పత్రిక వచ్చే వరకు అసలు భూమి మీద ఎలాగో పనిచేశాడు, వ్యక్తుల్ని ఎలాగ ఎన్నిక చేసుకున్నాడు, వారికి అప్పగింపబడిన నియమాలు ఏమిటి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. చాలా క్లుప్తంగా సూటిగా స్పష్టంగా ఈ అంశాన్ని నేను ముగించేస్తాను. ఎందుకంటే మరుసటి ఆదివారం మనం ప్రార్థనా మాసంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ మాసానికి సంబంధించిన వర్తమానము, దేవుడి వాక్యం, ప్రార్థనకు సంబంధించిన వాక్యం ధ్యానం చేయాలని నా హృదయంలో భారం కలిగి ఉన్నాను. కనుక ఈ అంశాన్ని పరిచయం చేస్తాను. దేవుని చిత్తమైతే ప్రభు కూడికల్లోనూ మరి వేరు వేరు సందర్భాల్లో ఈ అంశాల గురించిన వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది పరిచయం చేసి ముగిస్తాను. ఆ క్రమంలో మనం ధ్యానం చేశాము, భూమి మీద దేవుని పరిచయం చేయడం కొరకు దేవుడు వ్యక్తుల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఎలాగో అంటే తల్లి గర్భంలోనే ఎన్నిక చేసుకున్నాడు. ఎంతమందిని? 6. ఎవరు వారు? సంసోను, సమూయేలు, ఎర్మియా, బాప్తిస్మము యోహాను, ప్రభువైన యేసుక్రీస్తు, పౌలు భక్తుడు. వీరిలో 3 ఇశ్రాయేలీయుల కొరకు పనిచేస్తే వీరిలో 3 జనముల మీదను రాజ్యముల మీదను నియమించబడ్డారు. నియమించబడిన వారికి ఏ నియమాలు దేవుడు అప్పగించారు అని పరిశీలించినప్పుడు ఇర్మియా 1వ అధ్యాయం 10వ వచనంలో విరగొట్టుకును, కడగించుటకును, నాశనం చేటుకును, పడగొట్టుకును, కట్టుడుకును, నాటుకును, ఇది మొదటి నియమం. రెండవది 1:18వ వచనంలో ప్రాకారం కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇతరి గోడలుగాను. 3వ నియమము కావలి వాణిగా, ఇది నేను మీకు వివరించలేదు. 4వ నియమము వన్య చూచువానిగా. 5వ నియమము, 5వ నియామకము ఏమని తెలియజేశాను? వైద్యునిగా. 6వ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ 3 వ్యక్తులు కూడా భార్య లేని వ్యక్తులుగా. ఈ మాటలు ఎందుకు ఇలా చెప్తాను? పౌర విషయంలో కొంత సంశయం ఉంది, అది కూడా నేను వివరణిస్తాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు అంటే బిడ్డలు కలగరు. బిడ్డలు లేకపోతే ఇశ్రాయేలీయుల్లో శాపగ్రస్తుడనే అర్థం. ఒక శాపగ్రస్తుడైన వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి జన సమూహానికి నాయకత్వం వహిస్తున్నాడు. వారి కొరకు భారం కలిగి పనిచేసినట్లు మనం చూస్తున్నాం. అందుకు ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకోలేదు అంటే తదుపరి వంశం ఆయన ద్వారా రాదు. అక్షరార్థమైన వంశం రాకపోతే ఆ అక్షరార్థమైన ధర్మశాస్త్రం అక్షరాలను చూసినప్పుడు ఆయన శాపగ్రస్తుడే, శాపగ్రాహి. ఆ శాపగ్రస్తుడైన వ్యక్తి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జనాంగాన్ని సిద్ధం చేయడానికి ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుల విషయానికి వస్తే సన్హెద్రిన్ సభలో వివాహం కాకుండా సభ్యత్వం ఇవ్వరు అనేది ఒక చట్ట నియమం. అయితే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, సాధ్యమైతే మీరు నా వలే ఉండండి అయ్యా, పెళ్లి చేసుకోకుండా అన్నట్లుగా రాస్తారు. ఆ భావం నాకు స్ఫురిస్తుంది. సందర్భం నాకు కూలంకుషంగా దాని గురించి తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం ఒక మాట నేను దృష్టికి తీసుకొస్తున్నా. దేవుడు దర్శించిన తరువాత ఆయన స్త్రీ సహకారం లేకుండానే, భార్య అనే వ్యక్తి సహకారం లేకుండానే దేవుడు పరిచర్య చేసినట్లుగా లేఖనం సాక్ష్యమిస్తుంది. అంతకుముందు ఉన్నారో లేరో స్పష్టంగా లేఖనాలేమి నాకు దొరకలేదు. ఒకవేళ తెలిసిన వారు ఎవరైనా చెప్తే మనం తెలుసుకుందాం. కానీ ఆ పరిచర్యలో ఆయన ఒక వ్యక్తిగానే పరిచర్య చేసినట్టు ఈ 3లో ఉన్నటువంటి ఒక సాదృశ్యము, శాపగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా, శాపానికి వారసులైన వ్యక్తులుగా, ఆశీర్వదించబడిన జనాంగాన్ని సిద్ధం చేసే వ్యక్తులుగా వారు పనిచేశారు. ఇది 6వ విషయం. 7వ విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. త్వరగా కొద్ది మాటలు. పరిగెత్తగా అలయగొట్టింది కదా, ఎలాగూ పోరాడదు అంటే నీవు బహు దూర ప్రయాణం చేయవలసి ఉంది. నీ పరిచర్య నీ నియామక కాలంలో నీకు నిర్దేశించిన సమయంలోనే నీవు పని చేయవలసి ఉంది. కనుక నువ్వు ఎందుకు బాలచేతతో ఓడిపోయిన వ్యక్తి ఉన్నావు, వారిని నువ్వు ఓడించినట్టు వ్యక్తులున్నావు. కాబట్టి నువ్వు పరిగెత్తు, బహు దూరం ప్రయాణం చేయవలసి ఉంది.
ఉంది అని ఇర్మియాల గురించి, తనకు అప్పగింపబడిన పనిని గురించి నువ్వు అసలు ఆలస్యం చేయవద్దు, సమయాన్ని వ్యర్థం చేయవద్దు. నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉంది నీకు అప్పగింపబడిన పని నెరవేర్చడానికి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు 42 నెలల పరిచర్య చేయడానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడిన తరువాత ఆ 42 నెలల్లో ఒక్క దినమైన ఖాళీ ఉన్నట్లు ఎక్కడ కనపడదు. ఆయన ఎక్కడ కూడా జకియా త్వరగా దిగిరా, నేను చేయవలసిన పనులు నీ దగ్గర వెళ్ళవలసిన సమయం కోసమే, అలాగే ప్రతి క్షణాన్ని కూడా క్యాలిక్యులేటెడ్ గా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసినట్టుగా మనం చూస్తాం. బహు దూర ప్రయాణం అనగా యూదయ సమరయ గలిలయ దేశాల్లో పాదచారిగా అక్షరార్థంగా ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఆయన పరిచర్య చేసిన ఆ పరిచర్య ఫలాలు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా సకల మానవాళి కొరకు ఆయన విరామం చేసిన పరిచర్య, అనేక చేసిన పరిచర్య ఈనాడు గుబాళిస్తూ ఉంది. అందులో భాగమే మానవ రక్షణ పొందడం. పౌలు భక్తుని జీవితంలో కూడా ఆయన దమస్కు మార్గంలో దైవ దర్శనం పొందిన తర్వాత 3 దినాలు అననీయ ఇంటి యొక్క ఉపవాసంతో ఉన్నాడు. ఆ తదుపరి సినాయి సినాయి పర్వతం దగ్గర 3 సంవత్సరాలు, ఆ తదుపరి అక్కడి నుండి 15 దినాలు యెరూషలేము పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించే పని చేశారు. అక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆదరించిన బర్నబా తార్సుకు పంపాడు. అనగా సుమారుగా 13 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం 14 సంవత్సరాలు అక్కడ ఏకాంతంగా దేవుని పక్షంగా దేవుని సన్నిధిలో కనిపెట్టిన వ్యక్తిగా పౌలు జీవితాన్ని మనం చూస్తాం. ఆ సిద్ధపాటు తరువాత అంత్యకాయలో 1 సంవత్సరం సువార్తను ప్రకటించాడు. ఆ తదుపరి మిషనరీ యాత్ర తన శిరస్సు ఖండించబడే వరకు విరామం మెరుగుతూ పనిచేస్తున్న వ్యక్తిగా పౌలు భక్తుని మనం చూస్తాం. బహు దూరం ప్రయాణం చేసి అనేక సంఘాలు పెట్టిన వ్యక్తిగా పౌలు జీవితాన్ని మనం చూస్తాం. ఇది 7వ అంశం. 8వ అంశాన్ని నేను మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ బిడ్డల కష్టాన్ని చూసి ఈ మాటలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. చూడండి 17వ అధ్యాయం 16వ వచనం. కాపరిగా నియమించినట్లు ఈ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. నేను 3వ అంశంగా కావలివాణిగా అని చెప్పాను కదా. కావలివాణి పని వేరు, కాపరి పని వేరు. ఉదాహరణకు ఒక పట్టణం ప్రాకారం కలిగిన పట్టణం మీద బురుజుల గదిలో పడి కావలి కాసేటువంటి ఆ కావలిగాడు దూరం నుండి వస్తున్న ప్రమాదాన్నో తెలియజేస్తాడే తప్ప అందుకు సంబంధించిన యాక్షన్ పాల్గొనడు. కాపరి అలా కాదు, నడుస్తున్నటువంటి గొర్రెల గుంపులో ఉన్నటువంటి వ్యక్తి, లేకుంటే గొర్రె గాయపడినా బలహీనపడినా ఆ గొర్రెకు వైద్యం చేస్తాడు, ఆహారం పచ్చగలిగిన చోట్లకి నడిపిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కావలివానికి కాపరికి వ్యత్యాసం ఉందండి. ఈ 2 బాధ్యతలను కూడా దేవుడు ఇర్మియాకు, యేసు ప్రభు జీవితంలోనూ అలాగే పౌలు జీవితంలో ప్రభు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. పౌలు కూడా ఎన్నో సంఘాలు పెట్టి ఆ సంఘాలను హెచ్చరిస్తూ ఆ సంఘాలను భద్రపరుస్తూ, హెచ్చరించే చోట హెచ్చరిస్తూ, గద్దించే చోట గద్దిస్తూ, బుద్ధగించే చోట బుద్ధగిస్తూ ఏమంటాడు? గతంతో రావాలేనా, సాత్వికంతో రావాలేనా? మళ్ళీ ఆయన అంటాడు, సన్నిహించు తల్లి తన బిడ్డలు గారవించినట్లు నేను మిమ్మల్ని గారవించానని. అలాగే ఒక కాపరిగా బాధ్యతలు మీరు 3 కూడా నిర్వర్తించినట్టు మనం చూస్తున్నాం. చివరిగా జగడమాడు వారిగా ఇర్మియాను నియమించినట్టుగా దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఆ రిఫరెన్స్ మీరు వెతికి నాకు చెప్పండి, లేకుంటే మరుసటి వారు నన్ను అడగండి, నేను మీకు తెలియజేస్తాను. మీరు ఆసక్తిని అలా కొనసాగించడం కొరకు అలా వదిలిపెడుతున్నాను. జగడమాడు వారిగా ప్రవక్త రాకమానుడు వస్తే వారిని మాటలతో కొట్టి చంపుదాము అని తనను చంపడానికి సిద్ధపరిచిన వ్యక్తుల దగ్గరకు వెళ్ళి దేవుడి వాక్యను ప్రకటించకుండా ఇండియా మౌనంగా ఉండలేదు. పరిసయ్యులు వచ్చి ప్రశ్నించారు, ఏమని? ఇదిగో బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిస్తున్నాడు కదా అని ఆ పునరుత్థానాన్ని గురించి ప్రశ్నించినప్పుడు అనుకుంటాను. అప్పుడు ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఈ బాప్తిస్మము పరలోకం నుండి వచ్చిందా, లేకుంటే మనుషుల వల్ల కలిగిందా అని అడిగాడు పరిసయ్యులు. పరలోకం నుండి వచ్చింది అని వారు సమాధానం చెప్తే, అయితే మీరెందుకు బాప్తిస్మం తీసుకోరు? మనుషుల వల్ల కలిగింది అని చెప్పారనుకోండి, ఆ ప్రజలందరూ రాళ్ళు పెట్టి కొడతారు పరిసయ్యులు. కాబట్టి ఏమీ చెప్పకుండా మాకు తెలియదు అన్నారు. అప్పుడు వాళ్ళతో జగడమాడుతూ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదుగా, నేను కూడా మీకు చెప్పకపోవాలి. అలాగూ యేసు ప్రభు పరిచర్యలో మనం చూస్తాం. అలాగే పౌలు భక్తుల పరిచర్యలో ఎన్నో పర్యాయాలు ఆయన భాష ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత మృదువుగా ఉంటుందో.
రెండు రకాల స్థాయిల్లో తన భాషను ఉపయోగించి గద్దించేవాడు గద్దించాడు, బ్రతులాడేవాడు బ్రతులాడాడు. పౌలు వాడను, కేపా వాడను, అపల్ల వాడను అని చెప్పి మీరు గుంపులు కట్టుకుంటున్నారు. పౌలు ఏమన్నా మీ కొరకు చనిపోయాడా? అపల్ల పేదలు ఏమన్నా చచ్చిపోయాడయ్యా? ఎందుకు పేదలు గుంపడ్డావు? మన కొరకు చచ్చిపోయింది క్రీస్తు అని ఒక మాట లేకుండా వారించి ఖండించి దిద్దుబాటు చేసిన వ్యక్తిగా పౌలు భక్తుడిని మనం చూస్తాం. జగడమాటు వ్యక్తిగా పౌలు భక్తుడిని మనం చూస్తాం. ఈ ముగ్గురు పరిచర్యలో ఉన్న 9 లక్షణాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి లక్షణం 1:10, రెండవ లక్షణం 1:17-18, మూడవ లక్షణం కావలివాడు, నాలుగవ లక్షణం వన్య చూసువాడు, ఐదవ లక్షణం, ఆరవ లక్షణం వివాహం కాలేదు, ఒంటరిగానే పరిచర్య చేశారు. శాపగ్రాహులు లేదా శాపముగా మార్చబడిన వ్యక్తులుగా ఆశీర్వదించబడిన ప్రజల కొరకు పరిచర్య చేశారు. ఏడవ లక్షణం అలాగే పరిగెత్తే వారిగా దేవుడు నియమించాడు వారిని. ఎనిమిదవ లక్షణం కాపరిగా నియమించారు. తొమ్మిదవ లక్షణం ఎందుకు ఇవన్నీ మనం ధ్యానం చేయాలి చెప్పరా నాకు త్వరగా? ఎందుకు ఇవన్నీ ధ్యానం చేయాలి చెప్పండి? ఎన్ని వారాలు కష్టపడి ఒకటే అంశం చెప్పిందే చెప్పి ఎందుకు చెప్పండి? అవసరమేనా అవన్నీ? ఏమో పాస్టర్ గారు మీకు కలిపోతుంది కానీ మాకు విసుకొస్తుంది. వస్తుందా? అవునా? సంతోషంగా చెప్పండి విసుకొస్తుందని. వస్తుందా? రావట్లేదంట. నేను మంచివాడు, దేవుడు మిమ్మల్ని నిందానికి దీవించింది. ఎందుకంటే దేవునికి భూమి మీద పరిచర్య ఉందండి. ఆ పరిచర్యాన్ని ఎలా చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఒక స్కూల్ను ఆర్గనైజ్ చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆ స్కూల్లో విద్యాబోధన ఎలా చేస్తుందో మనకు తెలిస్తే అది సరైన విద్యాబోధన అయితే మన బిడ్డలను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తాం. ఒక మంచి కంపెనీ అడ్మినిస్ట్రేషన్ బాగుందనుకుంటే ఆ కంపెనీలో మనం జాయిన్ అవుతాం, మన బిడ్డలను జాయిన్ చేస్తాం. అవునా? ఒక క్రమం అది ఏంటో మనకు తెలియాలి. అలాగే మనుష్యుల కొరకు దేవుని పరిచర్య భూమి మీద ఎలా జరిగిందో పరిశీలన చేస్తున్నాం. ఎలా జరిగిందో పరిశీలన ఎందుకు చేస్తున్నాము అంటే ఆ పనేంటో మనకు అర్థమైతే మనం కూడా ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఏ కంపెనీ? గాడ్స్ బ్యూటీ కదా, దేవుని పరిచయం. ఎంతమందికి దేవుని పని చేయాలని ఆశ ఉంది? నేను కన్నులు మూసుకున్నాను. ఎంతమందికి దేవుని పని చేయాలని ఆశ ఉంది? నాకైతే ఆశ ఉంది. దేవునికి నేను కళ్ళు మూసుకున్నానంటే నీ చేతులు ఎత్తితే నాకు ఎట్లా కనపడతాయి? నా మనోనేత్రాలు కనపడతాయి కాదు. స్వరంతో చెప్పండి, ప్రభువా నీ పని చేయాలని నాకు ఆశ ఉంది. యెషయాలాగా చెప్పండి. ఆయనకి ఇష్టమైతే మిమ్మల్ని వాడుకుంటాడు. మరి ఆయన పని చేయాలంటే ఆయన గురించి మనకు తెలియాలి. ఆయన ఎలా పని చేస్తున్నాడో తెలియాలి. ఏ నియమాలు పెట్టాడో తెలియాలి. ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు ఈ పని ఎలా చేయాలి, అది దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రీతికరమైన సేవ అది. ఒకవేళ అలాగే లేకపోతే దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం అనుకొని దేవుని సేవకులను చంపేశారట. యోహాను 16:2 దేవుని సేవ చేస్తున్నామని దేవుని సేవకులను చంపేశారట. అలాగే మనం దేవుని పని పట్టుకు ఉంటాం. అలాగే మనం ఉండకూడదు. మనం ఏం చేస్తున్నామో అది గ్రహించి చూడాలి. అందుకు ఈ పరిచర్యను మనం ధ్యానం చేశాం. అయితే ఇంతకీ నేను మీకు అసలు విషయం చెప్పలేదు. ఇప్పటి వరకు ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వచ్చాను. ఉపోద్ఘాతం ఏమిటి? దేవుని పరిచర్య ఇప్పటి వరకు ఎలా జరిగిందో చెప్పాను, పరిచయం చేశాను. అసలు దేవునికి ప్రీతికరమైన సేవ ఏమిటి? అది నా డెస్క్టాప్ సబ్జెక్ట్. నా సేవ ప్రారంభం నుండి కూడా నేను వెతుకుతున్న అంశం అదే. ఆ అంశం కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. అది ఖచ్చితంగా మనం ధ్యానం చేద్దాం. ఆ ప్రీతికరమైన సేవ ఏమిటో మనం కనుగొన్నప్పుడు ఇవన్నీ ఇర్మియా విషయంలో, యేసు ప్రభు విషయంలో మరియు పౌలు విషయంలో మనం చూసాం. దేవుడు వారిని వాడుకున్నాడు. ఈ తరంలో దేవునికి ప్రీతికరమైన సేవ ఏమిటి అది మనం గుర్తుపట్టాలి. ఆ సేవను గుర్తుపట్టినప్పుడు, ఆ సేవ మనం చేసినప్పుడు పరిచర్య ధర్మం నెరవేర్చబడుతుంది. పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. మనము క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.